అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ నాగ్ భరత్ గారు 580వ ర్యాంక్ సాధించారు. ఇదో ఆయన 7వ అటెంప్ట్. ముందైతే వారు వెల్కమ్ చెప్పేద్దాం. నాగ్ భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. సో హ్యాపీ టు సీ యూ. సో యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూకి రావడం అనేది ఎవరివన్ ఆస్కింగ్ అనమాట. ఈ ఇంటర్వ్యూకి ఎప్పుడు వస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ అనమాట, ఓకే వీడికి ర్యాంక్ వచ్చింది అంటే ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ. కానీ నిన్న యాక్చువల్లీ మీరు ప్రొఫైల్ పిక్ నేను చూడలేదు, కాల్లోనే మాట్లాడడం జరిగింది. అందువల్ల నేను రమేష్ రెడ్డి గారి దగ్గర మీరు చెప్తే నేను షాక్, రేపు వచ్చేది నేనేనండి అంటే ఐ వాజ్ లిటరలీ ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. ఓహో మీరేనా, మిమ్మల్నేనా రేపు నేను కలిసేది అని. మీరందరికీ పరిచయం కాబట్టి నేను మీకు తెలియడం చాలా రేర్. దట్స్ ట్రూ సార్. కానీ 7th అటెంప్ట్ సార్ అది? అవునండి. ఓ మై గాడ్. ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి మీకు? ఇంకా ఉన్నాయండి, నాకు 37 ఏజ్ వరకు నేను రాసుకోవచ్చు అనమాట. 7th అంటే మీకు రిజర్వేషన్ వాళ్ళకి ఐ థింక్ 8 అటెంప్ట్స్ ఉన్నాయండి. అంటే 9 ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఉంటాయండి. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అటెంప్ట్ అనేది లిమిట్ లేదు, బట్ 37 ఇయర్స్ వచ్చేంత వరకు రాసుకోవచ్చు అనమాట. సో 580 సాటిస్ఫై అయ్యారా లేదా? నేనైతే చాలా సాటిస్ఫైడ్. కాకపోతే ఇయర్ మళ్ళీ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కానీ వెన్ ఇంటరాక్టెడ్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, అంటే నా ర్యాంక్ మా కేటగిరీలో ఎలా వస్తుందంటే ఐఏఎస్కి లాస్ట్లో, ఐపీఎస్కి ఫస్ట్లో ఉన్నాను అనమాట. ఓకే. సో అందుకని వాళ్ళు దే సజెస్టెడ్ మీ, అంటే సో దట్ ఈసారి రాస్తే కొంత సేఫ్టీ. ఇంకా ఐఏఎస్ కరెక్ట్ ఇంకా బెటర్మెంట్ కోసం రాసినట్టున్నారు. నాకైతే నిజంగా ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి మా ఫాదర్ ఇన్సిస్టెన్స్. ద సేమ్ టైమ్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి దే వాంటెడ్ మీ టు రైట్. సో 2024 ఇచ్చారు మళ్ళీ? ఇచ్చానండి. బాగా రాసారా? అవునా? సో కీ వచ్చినట్టుంది. కీ వచ్చింది, చెక్ చేసుకున్నాను. మోస్ట్లీ అవుతుంది 90%. ఎందుకంటే ఈ కీస్ ఎన్ని వచ్చినా కానీ ఫైనల్ కీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ మార్క్స్ ప్రెడిక్ట్ చేయలేమన్నమాట, కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అని. కంపారిటివ్లీ ప్యాటర్న్ మారిన తర్వాత 2024 మొన్న జరిగిన ఎగ్జామ్ ఎలా ఉంది సార్? లాస్ట్ 2023 ఇయర్ అనేది చాలా బ్రేక్అవుట్ ఇయర్ అనమాట. చాలా మంది అంచనాలన్నీ తలకిందులయ్యాయి లాస్ట్ ఇయర్. సీసాట్ కూడా చాలా టఫ్ వచ్చింది. ఈ ఇయర్ సీసాట్ అంత టఫ్ లేదు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పేపర్ కూడా కొంత ఈజీగా ఉంది. ఎస్పెషలీ పాలిటీలో లక్ష్మీకాంత్ నుంచి కొన్ని బిట్స్ డైరెక్ట్గా రావడం, అది ఈ మధ్య కాలంలో జరిగిన విషయం కాదనమాట. సో అందుకనే కొంత కట్ ఆఫ్స్ అనేవి పెరగచ్చు ఇయర్ అనేసి టాక్. సో ఆ రకంగా తీసుకుంటే అరౌండ్ లాస్ట్ ఇయర్ కంటే ఒక 15 మార్క్స్ ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అంటే ఇయర్ టు ఇయర్ కట్ ఆఫ్ మనకి మారుతూ ఉంటాయి. 70 నుంచి ట్రెండ్ ఎలా ఉందంటే అప్పుడు అరౌండ్ 110 మార్క్స్ కట్ ఆఫ్ నుంచి అలా తీసుకొచ్చి 75 పెట్టారండి లాస్ట్ ఇయర్. అంటే దట్ వాజ్ ద టఫెస్ట్ లాస్ట్ ఇయర్. ఓకే. సో ఈ ఇయర్ ఏంటంటే అది నెగిటివ్ ట్రెండ్ లాగా మళ్ళీ పెరిగిందనమాట కట్ ఆఫ్. సో కొంత ఈజియర్ ఎగ్జామ్ అనేసి దెర్ ఇస్ అ టాక్. ఫస్ట్ మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి. మాది కడప మేడం, ఆంధ్రప్రదేశ్. ఓ రాయలసీమ. రాయలసీమ, యా. మా ఫాదర్ నాగరాజ్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్. మా మదర్ 2013లో చనిపోయారు. అయ్యో. మై ఫాదర్ మ్యారీడ్ అగైన్, అండ్ మా మదర్ సెకండ్ మదర్ అయినా షీ ఈజ్ లైక్ మై మదర్ ఓన్లీ. సో ఐ హ్యావ్ 2 sisters. One is married and one other is a kid. ఒక 8 years. 8 years? సో నైస్. మీకు చంటి పిల్లలు ఉంటాయి ఇంట్లో? యా. బట్ ఐ డిడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ హర్ బికాస్ ఆఫ్ ద ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ హడావిడి. యా. ఓకే. మీకు అభ్యంతరం లేకపోతే మీ మదర్ ఎలా కాలం చేస్తారో తెలుసుకోవచ్చు. అంటే షీ హ్యాడ్ దట్ ఆస్థమాటిక్, ఇది ఎప్పుడు కొంత లంగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. తర్వాత హార్ట్ అటాక్ వచ్చేసి షీ లాస్ట్. సో మొత్తం మీ ప్రిపరేషన్ అంతా అక్కడే చేశారండి? నేను 1 year ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను మేడం. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్. సో 2017 నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఢిల్లీ కోచింగ్ అంతా ఎలా ఉందండి? అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్. నాకైతే చాలామంది ఏంటంటే కోచింగ్ నుంచి పెద్ద బెనిఫిట్ అవ్వలేదంటారు. మనం ఎంత బెనిఫిట్ అయ్యామనేది కొన్నిసార్లు మనం మర్చిపోతాం అనమాట. కొన్నిసార్లు ఎకనామిక్స్ క్లాస్ లాంటివి మనం అక్కడ వినేయడం వల్ల ఇట్ ఫీల్స్ ఈజీ మనం చదివేటప్పుడు. బట్ మనకేమనిపించచ్చు అంటే డైరెక్ట్గా ఏం పెద్ద బెనిఫిట్ అయ్యిందని అనుకుంటాం. కాకపోతే స్టిల్ బేసిక్స్ లేని వాళ్ళు కోచింగ్కి వెళ్ళడం అనేది బెటర్ అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం ఆప్షనల్కి సైకాలజీ ఆప్షనల్ అది. సో దానికోసం నేను ముకుల్ పాఠక్ సార్ కోచింగ్ తీసుకున్నాను అనమాట. ఇట్ ఫెల్ట్ వెరీ, అంటే అప్పుడు ఆ సబ్జెక్ట్ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ద ఓరియంటేషన్ వాజ్ రైట్ ఇనీషియల్గా. సో ఇట్ ఫెల్ట్ వెరీ ఈజీ ఇన్ ద లేటర్ స్టేజెస్. సో ఐ రికగ్నైజ్ దట్ కోచింగ్ అనేది టు బిగినర్స్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ఈ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఇన్ మై ఒపీనియన్. అక్కడ ఎంతకాలం మీరు ప్రిపేర్ అయ్యారు ఢిల్లీలో? అక్కడ ఓన్లీ కోచింగ్ క్లాసెస్కి వెళ్ళేవాడిని మేడం. కొంచెం అంటే ఆల్మోస్ట్ ఒక 8 hours అక్కడే కోచింగ్లోనే అయిపోయేది.
సో ఇంటికి వచ్చేసి నేను ఇంకా కొంచెం ఒక 3-4 అవర్స్ చదివేసి పడుకునేవాడిని. రూమ్లో అక్కడ ఢిల్లీలో? యా, నేను అదే అంటున్నా, ఢిల్లీలో ఎంతకాలం ఉన్నారు? 1 ఇయర్ అండి, కంప్లీట్ 2016 to 17. సో 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా సెల్ఫ్ స్టడీ. కానీ దిస్ ఇస్ 7th అటెంప్ట్ అండి. 7th attempt. 7 ఏళ్ళు దీని మీద మీరు టైం ఇచ్చారు. 8. రైట్. ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఏమైందో ఒక్కసారి మాకు ఒకసారి చెప్తారా? ఫస్ట్ అటెంప్ట్కి అసలు నాకేం తెలియదు. ఆ క్లాసెస్కి వెళ్ళడం, తర్వాత ఏదైనా నోట్స్ రాసుకోవడం, తర్వాత ఏదైనా బుక్స్ చదువుకోవడం, అంటే ఎన్సీఆర్టీ బుక్స్, అలా బేసిక్ బుక్స్, కరెంట్ అఫైర్స్ ఇందులో నుంచి చదవాలి, అసలు ఆ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి అంటే ఉన్నాయి కానీ బట్ అంత డీప్గా అనలైజ్ చేయడం అదేం లేదనమాట. సో ఫస్ట్ అటెంప్ట్ అనేది 2 మార్క్స్తో ప్రిలిమ్స్ పోయింది. బట్ సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి ఇంకా హైదరాబాద్ మూవ్ అయిపోయాను. ప్రిలిమ్స్ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం, లైక్ మ్యాజిక్ అయిపోయింది. అయిపోయినప్పుడు చాలా మంచి మార్క్స్ కూడా వచ్చాయి మెయిన్స్లో. ఓకే. 700 మార్క్స్ వచ్చినప్పుడు అది విత్ లిటిల్ ప్రిపరేషన్, నో మెంటర్షిప్, నో టెస్ట్ సిరీస్, నథింగ్ అనమాట. జస్ట్ అలా వెళ్ళి వెరీ బేసిక్ థింగ్స్ చదివేసి వెళ్ళిపోయి రాస్తే 700 వచ్చేసరికి ఇట్ వాజ్ కంటే ఒక కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మెయిన్స్ మీద ఉండేదన్నమాట. మన ఈసారి బాగా చదివితే అప్పుడే అలా 700 వచ్చాయంటే, బాగా చదివితే ఆల్మోస్ట్ 800 వస్తే ఆల్మోస్ట్ ద ఐఏఎస్ ఈస్ కన్ఫర్మ్ అన్నట్టుగా ఉండేవాడిని. కాకపోతే 2019-20 వాజ్ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్. ఎట్లా అంటే ప్రిలిమ్స్ అనేది 2019లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాను అనమాట. అది కూడా డిస్పైట్ నేను ఆ ఇయర్ మోస్ట్ చదివింది ఆ ఇయరే అనమాట. కాకపోతే లీస్ట్ మార్క్స్ వచ్చింది కూడా ఆ ఇయరే. సో అలా అయ్యేసరికి 2020లో విత్ ఎక్స్ట్రీమ్ భయం అనమాట. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ బీట్. సో అటువంటి సిచ్యువేషన్లో రాశాను అనమాట 2020. ఫస్ట్ పేపర్ ఎక్సలెంట్గా అయ్యింది, ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ సెకండ్ పేపర్కి వెళ్ళేసరికి అంటే నేను చాలా బ్యాడ్ థింగ్ ఒకటి చేశాను అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేపర్ అయిన తర్వాత ఆ మార్క్స్ కౌంట్ చేసుకుంటున్నాను అనమాట రోడ్డు మీద కూర్చొని. అయ్యో, అసలు తినకుండా ఏం చేయకుండా. సో అలా వెళ్ళాను అనమాట సెకండ్ పేపర్కి. అప్పుడు నేను ఒక డెసిషన్ చేశాను, ఈ మైండ్ సెట్తో ఇంగ్లీష్ లాంటివి పెట్టకూడదు, ఓన్లీ మ్యాథ్ పెట్టాలనేసి. అప్పుడు మొత్తం సీసాట్ చూసుకుంటే నాకు 0.17 మార్క్స్తో పోయిందనమాట 2020 ప్రిలిమ్స్. అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ లాస్, 4th అటెంప్ట్ అది. అప్పుడు 0.17తో సీసాట్ పోయేసరికి వరల్డ్లో మోస్ట్ అన్లక్కీయెస్ట్ ఫెలో నేనే, అసలు ఈ ఎగ్జామ్ నాకు రాకూడదు అనేసి సమ్ నేచర్ ఫోర్సెస్ అన్నీ నా మీద యాక్ట్ చేస్తున్నాయి అలా అనుకునేవాను అనమాట. బట్ లేటర్ లాస్ట్ 3 అటెంప్ట్స్గా ఐఎమ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. ఫస్ట్ టైం మెయిన్స్ మళ్ళీ రాశాను, తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళా 2022. ఇప్పుడు ర్యాంక్ వచ్చాను. సో ఇట్స్ లైక్ 2 innings అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ అన్ని బిట్ ఆఫ్ అన్లక్, సెకండ్ ఇన్నింగ్స్ ఏంటంటే స్లో ప్రోగ్రెస్. ఈ 7 years మీ జర్నీలో మీరు చేసిన మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఆస్పిరెంట్స్కి అవి ఉపయోగపడతాయన్న పాయింట్లో అడగడానికి. మ్యామ్ డెఫినెట్లీ నా మిస్టేక్, ప్రైమరీ మిస్టేక్ క్వశ్చన్ పేపర్స్ని, సిలబస్ని అర్థం చేసుకోలేకపోవడం. అంటే ఎట్లా అంటే అసలు చదవడం ఒక్కటే పనిగా పెట్టుకొని అసలు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకు ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ సిలబస్కి ఈ క్వశ్చన్స్కి లింక్ ఏంటి, తర్వాత ఈ లింక్ తెలుసుకున్న తర్వాత మనం చదివేది ఆన్సర్ షీట్ మీదకి ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళాలి, అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి. సో ఈ థింగ్స్ అనేవి అసలు మిస్ చేసి ఎంటైర్లీ చదవడం మీద ఫోకస్ పెట్టడం వల్ల నాకు చాలా అటెంప్ట్స్ అయినాయి. ఇంకోటి మేడం, మెంటర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను అప్పటి వరకు మెంటర్షిప్ తీసుకోలేదు, లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకున్నా. సో దట్ వాజ్ ద గేమ్ చేంజర్ అనమాట. సో ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవడం కానీ, సో దట్ మెంటర్షిప్ వర్క్ వెల్ ఫర్ మీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ ప్రిలిమ్స్ మీరు చాలా ఈజీగానే క్లియర్ చేస్తూ వస్తున్నారు సెకండ్ అటెంప్ట్ నుంచి కూడా. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోకూడదు ఎప్పటికీ అనుకున్నవి కొన్ని ఏమైనా ఆస్పిరెంట్స్ కోసం చెప్తారా? మెయిన్స్కి వచ్చేసరికి మేడం అసలు కంటెంట్ అనేది చాలా లిమిటెడ్గా తీసుకొని బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్లో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ టాపర్స్ ఆర్ డూయింగ్. డయాగ్రామ్స్ కానీ, తర్వాత హౌ వీ ఇంట్రడ్యూస్, హౌ వీ కంక్లూడ్, హౌ వీ ప్లాన్ ది ఆన్సర్, నెంబర్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్, నెంబర్ ఆఫ్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంత డిఫరెంట్ ట్రికీ క్వశ్చన్ వచ్చినప్పుడు హౌ వీ ఇంటెగ్రేట్ అదర్ టాపిక్స్, మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో హౌ వీ ట్రై టు జనరేట్ అన్ ఆన్సర్. ప్లస్ ఎస్పెషల్లీ ఎస్సే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్సేలో థీమ్స్ మనం క్రియేట్ చేయడం, సో గ్రాండ్ థీరీస్ లాంటివి తీసుకొని మనం అప్లై చేయడం. సో దీస్ ఆల్ ద థింగ్స్ మనకి ఆన్సర్ రైటింగ్లో చాలా క్రిటికల్ అనమాట. సో హూవర్ డస్ ది ఆన్సర్ రైటింగ్ బెటర్, దే ఆర్ గోయింగ్ టు. సో ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత మనకి ఎక్స్పోజర్ ఉన్నా, అవన్నీ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కరెక్ట్. సో దానికోసం నన్ను అడిగితే అబ్జర్వింగ్ లాట్ ఆఫ్
టాపర్స్ ఆన్సర్ షీట్స్. సో మీరు రాసిన టెస్ట్ సిరీస్లో కూడా దెర్ విల్ బీ వన్ టాపర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ కాపీస్, సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అది కాకుండా కూడా జనరల్గా కూడా మనం ఏదైనా ఇఫ్ యూ రీడ్ ఆర్టికల్స్ అండ్ ఆల్, సో ఆర్టికల్స్లో నుంచి మనము హౌ ఇస్ దేర్ రైటింగ్ స్టైల్, సో అది మనం చూపించగలిగితే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అంటే మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ ఉండేటి వచ్చారా, లేకపోతే పర్టికులర్ ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పుష్ చేస్తే ఇటు వచ్చారా? అంటే మేడం ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు అనమాట, ఎనీ టైమ్ ఇఫ్ ఈ ఇంటరాక్ట్స్ విత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, సో జయేష్ రంజన్ గారని ఐఏఎస్ ఆఫీసర్ మా కడపలో వర్క్ చేసేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు మా ఫాదర్ ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో నాకు ఇంకా డైలీ క్లాసెస్ అనమాట. సో ఆయన ఇలా వచ్చేవాళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు. సో దోస్ ఆల్ థింగ్స్ వెంట ఇన్ టు మై మైండ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ మై మదర్స్ లాస్ట్ విష్ ఆల్సో. ఓకే. ఎందుకంటే ఆవిడ ఒకసారి శ్రీశైలం వెళ్ళారనమాట. అక్కడ చాలా జనాలు, చాలా హడావిడి అంతా ఉందన్నమాట. దేవర్ వెయిటింగ్ ఫర్ సమ్ హోటల్ రూమ్, బట్ అది ఎక్కడ దొరకట్లేదు అనమాట. చాలా వర్షం పడిపోతుంది, మేము చిన్నపిల్లలు. సో షీ సా సమ్ ఒక గెస్ట్ హౌస్ ఉందన్నమాట, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని ఎవరు చెప్పారు మా అమ్మకి. సో ఆవిడ కళ అనమాట అది. సో అలా మనకు అలా కష్టం పడ్డాం, సో అలా మన పిల్లలు అవ్వకూడదు అనేసి షీ ఆల్వేస్ యూస్ టు టెల్. సో నువ్వు అలా అయి ఉంటే నీకు అలా వస్తుంది కదా మంచి బెనిఫిట్స్. బట్ నేను అవన్నిటికీ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు చిన్నప్పుడు. దానికోసం ఏం చేసేవాడిని అంటే నేను ఐఐటి, సో నేను ఐఐటిలో ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను అనమాట. సో అప్పుడు నాకేమనిపించేది అంటే ఎనీ ప్రొఫెషన్ ఈజ్ గ్రేట్, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు గ్రేట్, సో ఎందుకు ఓన్లీ ఇదొక్కటే హైలైట్ చేస్తారు అనేసి అనేవాడిని. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్లో వాళ్ళు దీని మీద ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రైట్. సో ఇది ప్రిపేర్ అయ్యేసరికి నా కెరీర్ ఆప్షన్ ఇది ఎక్కువ బెటరా అనేసి వాళ్ళు చెప్పారనమాట నాకు. నీ స్టైల్కి, నీ రీడింగ్ స్టైల్కి, లేదంటే నీకున్న సోషల్ అవేర్నెస్కి, సో ఎందుకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అనేసి అనేవాళ్ళు అనమాట. అప్పుడు నేను అంత రిలీజ్ అవ్వలేదు. బట్ 1 year ఆఫ్టర్ ప్రిపరేషన్ న్యూస్ పేపర్ రోజు చూడడం, సో అందులో ఏదైనా చిన్న చిన్న విషయాలు మనం చదువుతుంటే వీ ఫీల్ దట్ అసలు ఇలాంటివి జరగకూడదు కదా సొసైటీలో, ఎందుకు ఇలా జరుగుతుంది. సో అప్పుడు హౌ పవర్ వర్క్స్, ఎలాగా ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ అథారిటీ, వాట్ క్యాన్ వీ డూ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, ఇఫ్ దెర్ ఈస్ పవర్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. సో అది రిలీజ్ అయినప్పుడు ఆటోమేటికలీ నాకు అప్పుడు మోటివేషన్ వచ్చనమాట. ఇనీషియల్గా నేను అంత రిలక్టెంట్ యాస్పిరెంట్ అనమాట. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతుండే, మేము మూవీస్ చూసుకుంటూ ఫ్రెండ్స్తో హ్యాపీ చిల్ అవుతూ, అంటే ఐ వాజ్ నాట్ ఏ సీరియస్ స్టూడెంట్. ఇంటర్ వరకు చాలా సీరియస్ స్టూడెంట్, బట్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాజ్ వెరీ ఒక నార్మల్ క్యాజువల్ స్టూడెంట్ అనమాట. సో దాని అప్పుడు ఈ ఐఐటి లేదంటే ఐఏఎస్ ఇలాంటివి కొట్టాలంటే బిగ్ బిగ్ డ్రీమ్స్. సో దీనికోసం చాలా కష్టపడాలి, అంత డిటర్మినేషన్ కూడా ఉండేది కాదు కొట్టాలనేసి. కాకపోతే వన్స్ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఇండియా లేదంటే వరల్డ్, హౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, సో అది చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈజ్ ఎ వెరీ నోబుల్ థింగ్. ఇదేదో చాలా ఆషామాషి వ్యవహారం కాదు, ఇదేదో మన కెరీర్ కోసం ఒక్కటే కాదు, ఏదో బంగ్లా వస్తుంది లేదంటే సంథింగ్, దీస్ ఆర్ ఆల్ పెట్టి థింగ్స్ అనే అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఐ ఫెల్ట్ ఏ డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఈ 7 attemptsలో ఎన్నిసార్లు మీరు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఫైనల్ ఇంటర్వ్యూ 2 times. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ 2022. అది ఎన్నో అటెంప్ట్ అండి? అది 6th attempt. ఒక దీని బిఫోరే? దీని బిఫోర్. రైట్. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు మార్కులు రాలేదు అని అంటే ఏం చెప్తారు? ఆ ఇంటర్వ్యూ అప్పుడు మేడం యాక్చువల్లీ 2022 165 మార్క్స్ వచ్చాయి మేడం. ఇంటర్వ్యూలో బాగా వచ్చాయి, బట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో తెలియదు. కిరణ్ సాయంపు అని మా జూనియర్ ఉన్నాడు. నేను రాసిన 1-2 ఆన్సర్స్ అయినా తనకు పంపించేవాడిని, ఎలా ఉంటుంది కొంచెం ఎవాల్యుయేట్ చేయండి. ఎందుకంటే మాలో ఉన్న వాళ్ళలో తను ఒక్కడే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు అప్పుడు. సో తను చిన్న చిన్న సజెషన్స్ ఇస్తే అది ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో డీసెంట్ స్కోర్ వచ్చింది 165, బట్ మెయిన్స్లో ఎక్కువ మార్క్ రాలేదన్నమాట. బికాజ్ మై ఆప్షనల్ సైకాలజీ అవ్వడం వల్ల హైదరాబాద్లో ఎవరు సైకాలజీ స్టూడెంటే దొరకరు మీకు. ఓ మై గాడ్. సో ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఢిల్లీకి వెళ్ళి ఉంటే కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఉండేదేమో. సో సైకాలజీ ఐ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. ఇక్కడ ఇట్ వాజ్ డీసెంట్ స్కోర్, బట్ ఎందుకో అందుకే నేను తర్వాత లాస్ట్ ఇయర్ ఐ చేంజ్డ్ మెంటర్.
సో కంప్లీట్గా ఇప్పుడు వివేకానంద సార్ నాకు బాగా హెల్ప్ చేశారు, రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. సో ఆయన మెంటర్షిప్లో చాలా మార్క్స్ గెయిన్ అయ్యాయి అనమాట. జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ 60 మార్క్స్ జంప్ అయింది. సో దానివల్ల ర్యాంక్ వచ్చింది. మీకు ఎవరు చెప్పలేదా ఇది పెద్ద స్కోరింగ్ సబ్జెక్ట్ కాదండి సైకాలజీ, ఆప్షనల్ మార్చుకోండి అని ఎవరు చెప్పలేదా? మ్యామ్ యాక్చువల్లీ నేను సైకాలజీ చదవడం కోసం యూపీఎస్సీకి వచ్చాను మేడం. అలాంటప్పుడు సైకాలజిస్ట్ అవ్వచ్చు కదండి. అంటే నేను సైకాలజీ చదువుతానంటే మా ఫాదర్ అసలు ఒప్పుకోరు కదా మేడం. అచ్చా అచ్చా, అందుకని వాళ్ళ కోరిక మీ కోరిక తీరుతుందని ఇటువైపు సింగిల్ వే వెతుక్కున్నారా? అవును మేడం, ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కంటే నాకు సైకాలజీ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉండేది. ఆ క్లాసెస్ అన్నీ నాకు నోట్స్ చదవకపోయినా అర్థమైపోయావు అనమాట. సో అలాంటప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక గుడ్ కాంబినేషన్ ఆఫ్ అవర్ ఆప్షనల్ సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ చదువుకోవచ్చు. సో ఆ రకంగా ఐ ఫెల్ట్ సైకాలజీ అండ్ దిస్ థింగ్ ఈజ్ ఎ గుడ్ బ్యాలెన్స్ ఇన్ దిస్. నేను చదువుతున్నంతసేపు చాలా బాగుంటుంది, బట్ ఈ ఆన్సర్ రైటింగ్ థింగ్స్ అంటే నాకు కొంచెం బోరింగ్ అనమాట. ఆన్సర్ రాయాలి, తర్వాత 3 hours కూర్చొని ఎగ్జామ్ రాయాలి. సో దీస్ థింగ్స్ ఆర్ బోరింగ్ టు మీ, నిజంగా చెప్పాలంటే. బట్ స్లోలీ అడాప్టెడ్. చాలా మందికి జిఎస్ చదవడం అనేది, జనరల్ స్టడీస్ చదవడం అనేది తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? నన్ను అడిగితే మేడం, ఈ ఎస్పెషలీ న్యూస్ పేపర్స్లో కానీ, తర్వాత ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కానీ, అవి చాలా వరకు చాలా డైవర్స్గా ఉంటున్నాయి, చాలా ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి కొన్ని థింగ్స్ మాత్రమే ఉన్నాయి మేడం. సో ఆ సిలబస్ మనం అర్థం చేసుకోగలిగితే ఏం చదివినా కానీ అది వాల్యూ అడిషన్ అవుతుంది. ఆ సిలబస్ లేదంటే క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్ అర్థం అవ్వకపోతే చాలా చదవాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అనేది డెఫినెట్లీ వెరీ క్రిటికల్. అందుకే ఏం చదవకముందైనా అసలు ఈ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ సిలబస్ నుంచి ఎలా ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సో ఈ అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్లీ ఉండాలి మేడం. జిఎస్కి ఇంకొకటి ఏంటంటే మేడం, చాలామంది ఓన్లీ సిలబస్, ఎక్స్ట్రీమ్లీ సిలబస్ ఓరియంటెడ్గా చదువుతారు. కాకపోతే దేర్ షుడ్ బి సమ్ జనరల్ రీడింగ్ ఆల్సో. ఎలాంటిదంటే ఫర్ సపోజ్ ఒక రైటింగ్ స్టైల్ కోసం కూడా కొన్ని చదవచ్చు. సో దానివల్ల ఎస్ఏ లాంటివి, ఎథిక్స్ లాంటివి హెల్ప్ అవుతుంటాయి. ఆర్ రాదర్ యూ అబ్జర్వ్ లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్. సో దానివల్ల కూడా కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ రావచ్చు. సో ఇటువంటివన్నీ డైవర్సిఫై చేసుకుంటే డెఫినెట్లీ ఈవెన్ జిఎస్, ఎస్పెషలీ ఎథిక్స్ అండ్ ఎస్ఏ, ఇవి బాగా స్కోరింగ్ సబ్జెక్ట్స్. సో వాటిలో మన క్రియేటివిటీ అనేది మనం చూపించవచ్చు. నిజానికి యూపీఎస్సీకి నాలెడ్జ్ ఒకటి సరిపోదు, లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి డెఫినెట్లీ అని అంటారు. నాకు ఇన్ని ఇంటర్వ్యూల తర్వాత అనిపించింది అంటే కొంత మైండ్ మెచ్యూరిటీ కూడా అవసరమేమో అనిపించింది. ఇస్ ఇట్ రైట్ మేడం? ఎస్పెషల్లీ ఇది చాలామంది చెప్తారు, ఎందుకంటే ఇది ఒక ఇంటర్మీడియట్ జేఈ ఎగ్జామ్ లాగా అయి ఉంటే ప్రాబబ్లీ మొత్తం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపేసి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే డెఫినెట్లీ వచ్చేసేది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రీమ్లీ. ఎందుకు అంటే ఇది ఒక 2 years లాంగ్ ప్రిపరేషన్. ఈవెన్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే కూడా మీ ఇంటర్వ్యూ అయిపోయి మీకు ర్యాంక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. సో 2 years సస్టైన్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సో దట్ రిక్వైర్స్ ఎమోషనల్ మెచ్యూరిటీ. 2023లో మీకు ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఏమడిగారు అంటే ఏం చెప్తారు? ఆ ఇంటర్వ్యూకి కొంచెం ఈసారి 2022 ఇంటర్వ్యూ వల్ల కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మేడం. సో దానివల్ల నేను ఈసారి డాఫ్ ప్రిపేర్ చేసేటప్పుడే వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్ అని చూసుకుంటే సైకాలజీ మీద నేను ఆన్సర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీగా, అంటే వాళ్ళు ఎవర్ ఎక్సైటెడ్ టు లిజన్ టు మీ. సో అది నేను అర్థం చేసుకొని పాజిటివ్ సైకాలజీ బుక్స్ అనేది నా హాబీగా చెప్పాను అనమాట. సో వాళ్ళకి ఫస్టే క్వశ్చన్ వస్తుంది, ఏంటి పాజిటివ్ సైకాలజీ ఏంటి, ఏదో క్రిమినల్ సైకాలజీ. చాలా ఇంపార్టెంట్ కదండి, మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని డాఫ్లో దాన్ని పోర్ట్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ ఎందుకంటే కాకపోతే నేను అది ఏదో వాళ్ళ కోసం మార్క్స్ కోసం చేయాలి అలా అనేదానికంటే నాకు ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి ఎలా అనిపించేదంటే అది మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. సో నాకు ఎప్పటి నుంచో చేయాలనుకున్న థింగ్స్ అన్ని దాంట్లో పెడితే అట్లీస్ట్ ఇంటర్వ్యూ కోసమైనా నేను అవి చేసి సో ఐ కెన్ ప్రెజెంట్ మై సెల్ఫ్ బెటర్ అని అనిపించింది. నాకు ఎప్పటి నుంచో సైకాలజీ బుక్స్ చదవాలని ఇష్టం అనమాట. కాకపోతే ఈ ప్రిపరేషన్ వల్ల వాటికి అంతటి టైం లేకుండే. సో ఇందులో పెడితే డెఫినెట్గా చదువుతా కాబట్టి అది పెట్టేసి నేను అది నాకు 2 రకాల హెల్ప్ అయింది. నా ఎప్పటి నుంచో ఉన్న ఇంట్రెస్ట్ నేను పర్సూ చేసుకున్నా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా చాలా, అది కాకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆ రోజు కరెంట్ అఫైర్స్ అడిగారు. ఇంకొకటి ఏంటంటే హీ ప్లేడ్ మైండ్ గేమ్ విత్ అస్. అవునా? సంజయ్ వర్మ సార్ మాకు ఐఎఫ్ఎస్. నేను వెళ్ళగానే ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుందా అని అడిగారు అనమాట. ఇక్కడ ఆ రూమ్లో మ్యూజిక్ ప్లే అవుతుందా అని అడిగారు. అడిగితే నాకు యాక్చువల్గా ఏం వినపడలేదు అన్నప్పుడు నాకైతే ఏం వినపడలేదు సార్ అన్నాడు.
అవునా ఎందుకు వినపట్లేదు, ఇంత బాగుంది మ్యూజిక్ అన్నారు. అయ్య బాబోయ్. అంటే ఆయన ఏం టెస్ట్ చేస్తున్నారంటే నాకు అక్కడ అటెంటివ్గా ఉన్నానా, లేదంటే నేను అబద్ధం చెప్తున్నానా, ఇన్ కేసు వినపడకపోయినా వినపడింది ఎంత స్టడీగా ఉన్నారని. యా. సో నేను అక్కడ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తున్నాను అనేసి పెట్టాను అనమాట. సో నేను ఎంత మైండ్ఫుల్గా ఉన్నా అనేది హీ వాస్ ట్రైంగ్ టు టెస్ట్ అనమాట. సో హీ సెడ్ అయితే ఆ వాల్యూమ్ తగ్గించేస్తా అన్నారు. సార్ నాకైతే ఏం వినపట్లేదు, ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. సో డిస్టర్బెన్స్ అవుతావా ఇలా మ్యూజిక్తో, ఇలా థింగ్స్ అడుగుతున్నారు అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ దే వర్ టెస్టింగ్ మై ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ తర్వాత ద సెకండ్ మెంబర్ వాజ్ ఆస్కింగ్ మీ డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయింగ్ అండ్ మెడిటేషన్ థింగ్స్ లైక్ దట్. సో నేను ఎన్ని చెప్తున్నా కానీ హీ వాజ్ కెప్ట్ ఆన్ ఆస్కింగ్. సో అప్పుడు ఏమనిపించిందంటే హీ వాజ్ ట్రైంగ్ టు బీ టెస్టింగ్ మై పేషెన్స్ అని. తర్వాత ఇంకొకసారి వచ్చేసి ఆయన ఆర్మ్ ఫోర్సెస్ బ్యాడ్ చేసుకున్నారన్నమాట. సో ఆయన ఏమడిగారంటే మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ చేసేద్దాం ఇండియాలో అన్నారు. సో డిసిప్లిన్ బాగా వస్తుంది, చాలా అవన్నీ థింగ్స్ చెప్పారు. బట్ ఐ వాజ్ లైక్ ఇన్ బిగ్ కంట్రీ లైక్ ఇండియా ఇంతమంది యూత్ని మనం ట్రైన్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పబ్లిక్ మనీ. ఆల్సో దేర్ ఆర్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో కీప్ ఇట్ చాయిస్, అంటే చాయిస్ ఉంటే దే కెన్ చూస్ అమాంగ్ మెనీ థింగ్స్. సో రాదర్ ఇట్ షుడ్ నాట్ బి మేడ్ కంపల్సరీ, బట్ వీ షుడ్ బి మోటివేటింగ్ దెమ్ టు టేక్ ఇట్. లేదంటే వాళ్ళకి మనం ఇచ్చినా కానీ దే వోంట్ బి ఇఫ్ దే ఆర్ నాట్ ఎనఫ్ మోటివేటెడ్. అవును, బలవంతంగా ఏదో బ్రాహ్మణార్థం వంట కడితే ఏదో అయిందని. యా. సో అది కష్టం అవుతుంది. సో రాదర్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్. మోటివేట్ చేసి వదిలితే నిజంగా దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, దే విల్ కమ్ ఇన్ టు దట్ పర్టికులర్ థింగ్. సో దట్స్ వాట్ ఐ సెడ్. బట్ హీ వాజ్ నాట్, అంటే హీ వాజ్ ట్రైంగ్ టు టెస్ట్. నేను ఇంత అడమెంట్గా మళ్ళీ అడిగితే ఎక్కడో దగ్గర ఒప్పుకుంటారేమో అని. రైట్. సేయింగ్ దట్ అంత అవసరం లేదు, వీ కెన్ మేక్ ఇట్ ఆప్షనల్, బట్ వీ కెన్ మోటివేట్ దెమ్ టు టేక్ దిస్ అనేసి. సో అలాగా దేవర్ టెస్టింగ్ మై, అంటే నా స్టాండ్స్ నేను మారుస్తున్నానా లేదంటే అదే స్టాండ్స్ మీద ఉన్నానా అనేది. సో ఐ కెప్ట్ అంటే ఆ గ్రౌండెడ్గా ఉన్నాను అనమాట. సో దట్ వెంట్ వెల్. సో అది నా అండర్స్టాండింగ్. సో బాగా జరిగింది ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే. బయటకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండే బయట, ఏంటో ఎంత బాగా నవ్వుకుంటూ వచ్చావు బయటికి అన్నారు. రైట్. అప్పుడే నాకు అర్థమైంది. సో దట్ వెంట్ వెల్ అనేసి. నేను ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ 2023 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు నమ్మరు 160 వచ్చిన 160 వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ రాశారు. అవునండి. అంటే 150 లోపు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఇయర్ రాశారు. నాకు ఎక్కడ కొంచెం ఆస్పిరెంట్స్ నుంచి నా నుంచి ఒకటి ఏమొస్తుందంటే మళ్ళీ వీళ్ళే రాస్తూ ఉంటే కొత్త వాళ్ళు పాపం ఇంకా కాంపిటేటివ్గా రాయాల్సి ఉంటుంది కదా అన్నది. అంటే యాజ్ యూ సెడ్ మళ్ళీ సేమ్ ర్యాంక్ వస్తుందా, బెటర్ ర్యాంక్ వస్తుందా మనం ఏం చెప్పలేము. దట్ ఈస్ డిఫరెన్స్. కానీ వచ్చిన దానికి సంతోషపడి వాళ్ళు ఆగకుండా మళ్ళీ రాయడం అనేది ఇట్స్ ఎ కాంపిటేటివ్నెస్ని ఇంకా పెంచేస్తుందా అనిపిస్తుంది నాకు. డెఫినెట్. అంటే మేడం ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు దట్ గేమ్ ఈజ్ డిఫరెంట్. బట్ అది అన్లాక్ అయిన తర్వాత, మెయిన్స్ అన్లాక్ అయిన తర్వాత, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చే సర్కిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు లేదంటే ర్యాంక్ కొట్టేసిన వాళ్ళు ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఆ నెట్వర్క్లో మనం పడగలిగితే ఆటోమేటికలీ అది ఒక ఫోర్స్ మల్టిప్లేయర్ అనమాట. సో డెఫినెట్లీ ఆ జోన్ ఉండే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ దే విల్ టేక్ ఇట్ బెటర్ అనమాట. సో అందుకే మీరు ఇంకా అంటే అందుకే ఇంటర్వ్యూ అప్పుడు ఎంతమంది ర్యాంకర్స్ అంటే పొటెన్షియల్ ర్యాంకర్స్ కలిస్తే వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్కి చాలా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అయిన ఫ్రెండ్స్ ఆశ్రిత్ కానీ లేదంటే భరత్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు, తర్వాత శామ్యూల్. సో వీళ్ళందరి ఇంటరాక్షన్ వల్ల నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఏ మెంటర్ దగ్గరికి వెళ్ళాలి, సో వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట. సో అందుకే మీరు ఎక్కువ ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ చూస్తుంటారు అన్నమాట. కానీ టైం మేనేజ్మెంట్ మీకు ఈజీ అయిందండి? టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జామ్లో అంటున్నారు. ఎగ్జామ్లో నాది రైటింగ్ స్పీడ్ బాగుంటుంది మేడం. కాకపోతే స్టిల్ ఎంత రైటింగ్ స్పీడ్ బాగున్నా ప్రాక్టీస్ లేకపోతే కొంత కష్టం అవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఎగ్జామ్ GS1 ఉన్నప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చేసి ఉంటుంది టెస్ట్ సిరీస్ రాసి. సో ఫస్ట్ టైం మళ్ళీ కూర్చున్నప్పుడు అది కొంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. బట్ అందుకే ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ ముందు రాయడం ఇలాంటివి కొంతమంది చేస్తారు.
సో దట్ వాళ్ళకి ఆ పేస్ అనేది అట్లానే కంటిన్యూ అవుతుంది. పర్టికులర్గా ఎన్ని గంటలు చదువుతున్నారా లేదా అని మెంటర్స్ అడుగుతూ ఉంటారు. మీ వరకు మీరు ఎన్ని గంటలు చదివారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారంటే ఏం చెప్తారు? కొన్ని రోజులు అసలు 1 అవర్ కూడా చదవని రోజులు కూడా చాలా ఉంటాయి మేడం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మెయిన్స్ వచ్చేస్తుంది దగ్గరలో ఉంది, లేదా ఫిలిమ్స్ దగ్గరలో ఉంది అన్నప్పుడు తినడం పడుకోవడం తప్ప మిగతా ఆల్ కాన్షియస్ అవర్స్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తుంటాం. చదువుకోవడం, లేదంటే ఎవరితోనైనా మాట్లాడినా కానీ ఎగ్జామ్ గురించే అడగడం. సో ఈ థింగ్సే జరుగుతాయి మేడం. సో నేనేమంటానంటే ఇది ఒక నెంబర్ ఆఫ్ అవర్స్గా పెట్టుకుంటే ఆ మొక్కుబడిగా ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ చదివిన తర్వాత మనకి ఈవెన్ చదవాలని ఉన్నా, లేదంటే ఆ రోజు అంత ఇబ్బందిగా ఉన్నా అది ఎందుకో అంత ప్రొడక్టివిటీ రాదని అనిపిస్తుంది. రాదర్ ఈ వీక్కి నేను ఇంత కంప్లీట్ చేయాలని పెట్టుకుంటే డెఫినెట్లీ అది అప్పుడు మనం అది కంప్లీట్ చేయడం కోసం చాలా ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నేను ఎలాంటి చిల్ పర్సన్. డేలో ఎంత చదివినా ఏం చేసినా స్టిల్ ఐ హ్యావ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ఒక 2 అవర్స్ లేదంటే 1 అవర్ నాకు నచ్చినవి నేను చేస్తాను అనమాట మేడం. దాన్ని మూవీ చూడడము, ఈవెన్ తినేటప్పుడు సంథింగ్ ఐ వాచ్, అంటే నాకు ఇష్టమైన టెడ్ టాక్స్ చూడడము, ఏదో చేస్తుంటాను అనమాట. సో ఐ డోంట్ కీప్ మై సెల్ఫ్ వెరీ సీరియస్. సో అందుకే నేనేమంటానంటే సక్సెస్ షాన్ ఏకర్ అని దేర్ ఈస్ అ సైకాలజిస్ట్, హీ సేస్ దట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో దట్స్ వై దే ఆర్ సక్సెస్ఫుల్. అచ్చా, సంతోషంగా ఉన్నారు, సక్సెస్ఫుల్ అవుతారంటున్నారా? ఎస్ మ్యామ్. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ బెటర్గా ఉంటుంది. వెన్ యూఆర్ ఇన్ గుడ్ మూడ్ యూ అసోసియేట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అందుకే హ్యాపీనెస్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో. ఎందుకంటే అందరూ డౌట్ఫుల్గా చూస్తుంటారు, వీళ్ళకి ర్యాంక్ వస్తుందా, వీడు అలా ఉంటాడు కానీ వీడికి ర్యాంక్ రాదేమో. సో ఈవెన్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ క్వాలిఫై అయితే వీడు ఇంటర్వ్యూకి వచ్చాక చూద్దాంలే అనుకుంటారు. ఇంటర్వ్యూకి వచ్చాక మళ్ళీ పోయిందంటే అక్కడ వరకు వెళ్ళడమే గ్రేట్ ఈడు అని అనుకుంటారు అనమాట. సో బట్ ఇవన్నీ మనం ఫేస్ చేయాలంటే వీ హ్యావ్ టు బీ హ్యాపీ ఇన్సైడ్, వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. సో దానికోసం ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ హ్యాపీనెస్ రిచువల్. కొంతమందికి మూవీకి వెళ్ళడం రిచువల్, కొంతమందికి ఒక క్రికెట్ ఆడుకోవడం రిచువల్. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ గుడ్ రిచువల్స్ అనమాట, హ్యాపీనెస్ రిచువల్స్. మీరు ఢిల్లీలో ప్రిపరేషన్ తీసుకునేంత ఆర్థిక స్తోమత పేరెంట్స్కి ఉండిందండి? ఇబ్బంది ఏం పడలేదా అక్కడ మీరు? మై ఫాదర్ ఈజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్. ఆయన వెరీ కంఫర్టబుల్. ఇంకా చెప్పాలంటే నేను జాబ్ చేస్తానే ఉన్నాయి చాలాసార్లు, చేస్తూ చదువుకుంటానే. బట్ హీ సెడ్ నో, యూ షుడ్ నాట్ డూ జాబ్, ఎందుకంటే నేనున్నా. సో జాబ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ నో, బిగ్ నో అనమాట ఇంట్లో. కాకపోతే నేను ఇంకా 2022 ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అడగడం ఎందుకు బాగోదేమో అనేసి ఐ స్టార్టెడ్ కరెక్టింగ్ పేపర్స్. అరౌండ్ ఒక 1500 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాను అనమాట ఇక్కడ హైదరాబాద్లో. సో దట్ గివ్ మీ సమ్ పాకెట్ మనీ. అంటే ఇంకెలా అంటే మా ఫాదర్ ఇంకా డబ్బులు ఇస్తుంటే కూడా ఐ ఫెల్ట్ కొంత ఎందుకు ఇంకా అడగడం అని అనిపించేది అనమాట. కాకపోతే స్టిల్ నాకు తీసుకోవడంలో అంత పెద్ద మొహమాటం లేదు. ఇన్ కేస్ నాకు ప్రిపరేషన్కి అడ్డం పడుతుంది అంటే డెఫినెట్లీ నేను మా ఫాదర్ని ఇంకా అడిగి తీసుకుంటాను. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ర్యాంక్ కొట్టడం ఇంపార్టెంట్. సో ఫైనలీ ర్యాంక్ రాకపోతే ఇన్ని రోజులు తీసుకున్న డబ్బులు కూడా వేస్ట్ అయిపోయేటే కదా మేడం. అవును అవును. సో అలా ఏడు ర్యాంక్ రాదు అని కూడా అనుకున్నారేంటి మేడం? ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాక కూడా చాలా డౌట్ ఉంటుంది. ర్యాంక్ వచ్చే ముందర కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏదో ఈసారి దగ్గర వరకు వెళ్తుందేమో. సో అలాగా చాలా డౌట్స్ ఉంటాయి. వాట్ అబౌట్ సినిమాలు అంటే ఏం చెప్తారు? సినిమాలు అంటే మేడం యాక్చువల్లీ ఒక దశలో రోజుకో సినిమా చూసేవాళ్ళు మేడం కాలేజ్లో. అది భాష అసలు ఏమి అవసరం లేదు, ఏదో ఒక చెకోస్లోవేకియా మూవీ, అది ఎక్కడే భాషతో సంబంధం లేకుండా చూసేవాళ్ళు. ప్లస్ కొరియన్ మూవీస్, జపనీస్ మూవీస్ అన్నీ చూసేవాళ్ళము. ప్లస్ నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు చైతన్య. సో వీ యూస్ టు ఈవెన్ రైట్ స్టోరీస్. సినిమాలోకి వెళ్ళిపోదామనే ఒక ఇంట్రెస్ట్ లాంటివి కూడా ఉండేదన్నమాట. అంటే తెలిసి తెలియక ఆ దశలో. బట్ మూవీస్ డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, రైటర్ అవుదాం అనుకున్నారా, ఏమవుదాం అనుకున్నారా? డైరెక్టర్ ఏమండి. ఓహో. ఎందుకంటే హీరో అయ్యే ఛాన్స్ లేదు. సో డైరెక్టర్ అవ్వచ్చు. అలాగంటే మూవీస్ మీద కొంత పర్టికులర్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ మూవీ చూసి దాని గురించి మాట్లాడుకొని అనలైజ్ చేసి ఇది ఇలా ఉంటే బాగుండేదేమో, ఈ డైరెక్టర్ ఇలా అనుకున్నాడేమో. కొన్నిసార్లు అక్కడ ఏం మీనింగ్ ఉండదు, మనకు అర్థం కాదు. కాకపోతే మేమే ఒక మీనింగ్ జనరేట్ చేసుకునేవాళ్ళం. ఓహో. సో అలా చాలా సినిమాలు చూసేవాళ్ళం. ఇక్కడికి ప్రిపరేషన్కి వచ్చాక కూడా ఆల్మోస్ట్ లైక్ 5 years ప్రిపరేషన్ చేసిన తర్వాత కూడా అప్పుడు రెగ్యులర్గా మూవీస్ చూసేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో 8:45 షో అనేది చాలా ఇష్టం అనమాట నాకు, ప్రసాద్ ఐమాక్స్. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వీళ్ళు వాళ్ళు కూడా వస్తుంటారు కదా. సో కొన్ని ఇయర్స్ అయితే ఫ్రెండ్స్ కోసం రివ్యూస్ రాసేవాడిని. వాళ్ళకి వెబ్సైట్స్ ఉండేవి,
సో దానికోసం రివ్యూస్ రాసేవాడిని. అప్పుడు మీలాంటి వాళ్ళని అక్కడ చూసేవాళ్ళు. రైట్. మీరు మూవీస్లో క్యారెక్టర్ సేవ్ చేసినప్పుడు మీరు అక్కడ అటెండ్ అవుతుండే. అవును అవును. ఐ యూస్ టు అప్పుడు అనుకునేవారు అనమాట, మేడం ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా, సమ్ డే ఐ కెన్ టెల్ దిస్ అని. సో నైస్ రియల్లీ. మొత్తానికి ఫైనల్గా వచ్చారు మీరు. అవును మేడం. అది కదా అచీవ్మెంట్ అంటే నిజంగా. ఇట్స్ గాడ్స్ గ్రేస్. కలగండం వేరు, దానికోసం ప్రతి అడుగు అటు వేస్తూ అచీవ్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ రియల్లీ. ఏ హీరో అంటే ఇష్టం మీకైతే? అంటే మేడం చిన్నప్పుడు చాలా విపరీతంగా హీరోస్ మీద చాలా అభిమానం ఉండేది, వాళ్ళ గురించి ఇది. కాకపోతే స్లోగా మూవీస్ చూసే కొద్దీ ఐ ఫైండ్ దట్ కంటెంట్, లేదంటే అసలు వాళ్ళు ఎవరో ఫేసెస్ కూడా తెలియని యాక్టర్స్ ఉంటారు కొరియాలో. సో వాళ్ళు కొంతమంది లైఫ్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు స్క్రీన్ మీద. ఐ ఫెల్ట్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ ఒక పర్సనాలిటీ, లేదంటే ఎందుకంటే సినిమా అనేది స్టార్స్ కంటే పెద్దది అనేది నా అభిప్రాయం మేడం. ఎందుకంటే చాలామంది లైఫ్స్ రిప్రజెంట్ అవుతాయి, చాలా స్టోరీస్ బయటకు వస్తాయి. సో ఒక యాక్టరో లేదంటే ఇది, బట్ దెర్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఐ ఫైండ్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, ఆ జనరేషన్ అంటే వీఆర్ అంటే చూసి పెరిగాం కాబట్టి ఐ హ్యావ్ దట్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఐ ఫైండ్ దిస్ టు ఆర్ వెరీ వెరీ ఎగ్జైటింగ్ యాక్టర్స్. అంటే చాలా వాళ్ళ కంటెంట్ చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంటర్వ్యూకి కోటది వేసుకెళ్ళారండి? అంతే మేడం. అంటే ఆ డ్రెస్ కోడ్ మేడం కంప్లీట్గా. సో అది కూడా మళ్ళీ ఒక బ్లూ అండ్ ఆర్ బ్లాక్ ఆ కోటే వేసుకెళ్ళాలి. తర్వాత అక్కడ షూస్ కూడా దేర్ ఓన్లీ వన్ పర్టికులర్ షూ, ఆక్స్ఫోర్డ్ షూ, అది సంథింగ్. అంటే కలర్స్ కూడా మోస్ట్లీ దే ఆర్ అంటే ఈ బ్లాక్ అండ్ బ్లూ వేసుకుంటారు. ఎవరైనా ఆర్డ్గా వేసుకొస్తే ఇట్ ఫీల్స్ లైక్ దే ఆర్ స్టాండింగ్ అవుట్, లేదంటే కొంచెం ఫ్లాషీగా ఉండకూడదు అనమాట, చాలా క్లాసీగానే ఉండాలి. సో ఇక్కడే అలవాటు అయిపోతుంది మనకి మాక్ ఇంటర్వ్యూస్లో. అవును, మనం కూర్చునే విధానం దగ్గర నుంచి అలవాటు అయిపోతుంది. సమ్మన్ పాయింటెడ్ అవుట్ వైట్ షూ సాక్స్ ఎందుకు వేసుకున్నాం అనేసి. ఏ కలర్ సాక్స్ వేయాలి మరి? అంటే అది అట్రాక్ట్ చేయకూడదు అనమాట మన ఐస్. రైట్. సమ్ బ్లాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, సో దట్ ఇట్ డజంట్ ఫ్లాష్ టు అనదర్ పర్సన్. మీ రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు ఎక్కడున్నారు అది ఒకసారి సిచ్యువేషన్ మాతోటి. మా ఫాదర్ వస్తున్నారు మేడం రిజల్ట్స్కి హైదరాబాద్కి. ఈవెన్ బాలలత మేడం గారు కూడా అడిగారు, మీ ఫాదర్ని పిలువ, ఆ రోజు బాగుంటుంది, బి మెమరబుల్ అని. బట్ 2022 రిజల్ట్స్ చూసుకున్నాక అవ్వలేదు కదా, సో అప్పుడు భయపడేవాడిని అన్నమాట, ఈ రిజల్ట్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా అనేసి నేను పిలవలేదు. సో నేను నా రూమ్లో నా ల్యాప్టాప్లో చూసుకోవడమే నాకు అదొక సెంటిమెంట్ అనమాట. సో అది చూసుకుంటున్నాను అనమాట. బట్ ఐ హ్యాడ్ నో అంటే అరౌండ్ 580 వస్తే, లాస్ట్ ఇయర్ 580 వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఐఏఎస్ ర్యాంక్ అనమాట. సో నేనేమనుకున్నానంటే ఒక 900 అలా ఏదో వస్తే సంథింగ్ నాకు లిస్ట్లో నేమ్ వెళ్తే చూసుకుందామనే నాది మెయిన్. 580 మీకు సర్ప్రైజింగ్ నెంబరే. నాకు లిస్ట్లో లాస్ట్ నెంబర్ అయితే కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనం ప్రిపేర్ అయ్యాం కదా. సో మళ్ళీ ఇంకొక ఇయర్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. అలా అనుకుని మళ్ళీ ఇప్పుడు 580 వచ్చినా మళ్ళీ అటెంప్ట్ ఇచ్చారు చూడండి, ఇది కాదు. ఎందుకంటే మేడం నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మా ఫాదర్కి కొంచెం ఐఏఎస్ అవ్వాలి అనేది ఒక చిన్న ప్లస్, మా మదర్ కూడా ఐఏఎస్ అనేది ఆవిడ అనుకున్నారు కదా అనేసి. సో దానికి తప్పించి నిజంగా చెప్పాలంటే నాకు ఏ సర్వీస్ అయినా కూడా నాకు ఇష్టమే. ప్లస్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయమన్నా కూడా ఐఎమ్ వెరీ మచ్ రెడీ. అది చూసుకున్నప్పుడు ఐ కాల్ మై ఫాదర్. ప్లస్ అప్పుడు నాకు రేణుకి వెళ్ళమంటే చాలా ఐ ప్రిఫర్ అనమాట. అవునా? సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ యూస్ టు గో ఓయూ క్యాంపస్ అండ్ ఆల్. సో ఐ వాజ్ ప్రేయింగ్ హర్ అన్నట్టు. సో దట్ వెంట్ వెల్. ఆ రోజు ఇంతకీ మొక్కులే మొక్కారు చెప్పండి? అవి చెప్పకూడదు అంటారు కదా. సరే, కొన్ని తీసుకున్నారా పోనీ? ఇంకా కొన్ని ఉన్నాయా? అంటే మేము అది రిలీజన్ అనేసరికి ఈ ప్రిపరేషన్లో నాకు అనిపిస్తుంది అంటే చాలా అన్సర్టనిటీస్ ఉండడం వల్ల ఈవెన్ ఒకసారి మన చేతిలో లేదనిపిస్తూ ఉంటుంది. ఏది మనం ఎంత ప్రయత్నం చేసినా ఒకటి అవ్వట్లేదు అని అంటే సంథింగ్ ఏదో పవర్ ఉంది అక్కడ, మన అక్కడి నుంచి రావాల్సిందే అని ఒక అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది మేడం. అట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుంది అంటే గాడ్ని ఇలాంటివి ఏం అడగకూడదు, వాళ్ళ ప్రెజెన్స్లో ఉంటే మనం పీస్ఫుల్గా ఉంటాము, దానికోసం అది తప్ప కోరికలు ఏం అడగకూడదు అని అనిపిస్తుంది మేడం. సో ఇఫ్ వీఆర్ కైండ్ టు అదర్ పీపుల్, ఇఫ్ వీఆర్ కైండ్ టు అవర్ సెల్ఫ్స్, మన ఫ్యామిలీ, ఆటోమేటికలీ థింగ్స్ విల్ వర్క్. ఎందుకంటే మనం ఇఫ్ వీఆర్ సెండింగ్ పాజిటివ్ ఎనర్జీ, మనకి ఎగ్జామ్ కూడా అది పాజిటివ్ ఎనర్జీగానే అవుతుంది.
సో టు హ్యావ్ దట్ పాజిటివిటీ ఐ థింక్ వీ షుడ్ యూజ్ గాడ్ ఆర్ రిలీజియన్ ఫర్ మోరల్ పర్పస్ రాదర్ దెన్ ఒక ఏదో కోరికలు అడగడం అనే దానికంటే షుడ్ బి మోర్ ఫర్ కరెక్టింగ్ అవర్ సెల్స్. మీరు మీ సొంత జిల్లా, ఎంతోమంది కలెక్టర్లు వచ్చుంటారు, అధికారులు వచ్చుంటారు, సీఎంలు మారుతున్నారు, ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ వచ్చారు. కడప ఇంకా అలా ఉండడానికి కారణం అని, అసలు ఎందుకు ఇలా ఉంది, డెవలప్మెంట్ ఎందుకు కావట్లేదు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మేడం కడప గురించి కొంచెం రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది మేడం బయట. అంతేనా? ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ సిటీ. ఓకే. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 90s తర్వాత 80s తర్వాత వెన్ పొలిటికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలక్షన్ అనేది స్ట్రీమ్ లైన్ అయిపోయిందో ఫ్యాక్షనలిజం అనేది చాలా వరకు తగ్గిపోయింది మేడం. అవునవును, దట్ హ్యాస్ రెడ్యూస్డ్, నో డౌట్. అది పొలిటికల్గా ఎప్పుడైతే మనం ఎలక్షన్స్ సాఫీగా కండక్ట్ చేయగలుగుతున్నామో ఆటోమేటికలీ దట్ సబ్సైడెడ్. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మీకు కడపలో మైనింగ్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా కొన్ని బెల్ట్స్కి వెళ్తే అగ్రికల్చర్ చాలా ఫ్లరిష్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ వెరీ పీస్ఫుల్ సిటీ. బట్ కొన్ని మన మూవీస్ వల్లనో లేదంటే అంటే దెర్ ఈస్ అ హిస్టరీ. పాలిగార్స్ నుంచి దెర్ వాజ్ ఒక ఫ్యాక్షనిస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. బట్ స్లోలీ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత మనకి ఎప్పుడైతే మనం రాజ్యాంగం రాసుకున్నామో స్లోలీ ఇట్ ఆల్ వెంట్ డౌన్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ సిటీ, ఎవ్రీ వన్ కెన్ లివ్ దేర్. ఎవరైనా పిల్లనివ్వాలంటే కూడా ఆలోచించక్కర్లేదు. ఇట్స్ ఎ వెరీ హాస్పిటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది పీపుల్లో కూడా. మీరు ఎవరైనా అక్కడికి వస్తే కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకుంటారు. నేను వచ్చాను, ఒక షూట్కి వచ్చాను అక్కడికి. మాటల్లో కూడా చాలా చాలా మధురంగా ఉంటుంది అనమాట కడప లాంగ్వేజ్ కూడా. రమేష్ రెడ్డి గారి గురించి, మన ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఆయన మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నా సరే సివిల్ సర్వెంట్స్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి చేస్తున్నారు గత కొంతకాలంగా. ఐ థింక్ 5-6 yearsగా అనుకుంటా, ఐ థింక్ సో. నేను కూడా మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉన్నాను. నిన్న మీరు కూడా వచ్చారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు నిన్న అని అంటే ఏం చెప్తారు? అంటే ఈ పర్టికులర్ ఒక అకేషన్ ఇలా చేయడం అనేది. మేము ర్యాంక్ వచ్చిన తర్వాత పాసిబుల్లీ అందరు ర్యాంకర్స్ మీట్ అవ్వడం ఫస్ట్ టైం అన్నమాట. ఓకే. ఇంకో చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరూ చాలా టైర్డ్ అయిపోయాం మేడం. అంటే ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చాక కూడా తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ప్రిలిమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ 90%. సో వీఆర్ ఆల్ వెరీ టైర్డ్. అలాంటి టైంలో ఎవ్రీ వన్ వర్క్ టుగెదర్ అండ్ వీ గాట్ టు నో దట్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గ్రేట్ వర్క్, సోషల్ వర్క్ కానీ, దే ఆర్ గోయింగ్ టు స్కూల్స్, దే ఆర్ మోటివేటింగ్ స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనిటీ అనే ఫీలింగ్ అనమాట. ఫస్ట్ టైం అక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరితో చాలా క్లోజ్గా మాట్లాడతాం. ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా మాట్లాడాం కానీ బట్ ఇక్కడ దేవర్ లైక్ హెసిటేషన్స్ ఉండవు కదా. అమ్మో, ఇప్పుడు ఆల్రెడీ మీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంది, మీ చేతిలో ఒక ఏమంటారు ఒక సర్టిఫికేట్ ఉంది. సో ఇప్పుడు మనం కూడా ఒక పార్ట్ అందులో. అవును మేడం. వాళ్ళతో మేము క్రికెట్ ఆడడం, ఇట్ ఫెల్ట్ లైక్ దెర్ ఈస్ ఎ కమ్యూనిటీ ఫర్ అస్ హూ విల్ లుక్ ఆఫ్టర్ అస్. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ దెన్ దే విల్ లుక్ ఆఫ్టర్ అస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఇట్. సో అందుకే అది ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫ్యామిలీ. వీ హ్యావ్ ఎ న్యూ ఫ్యామిలీ together and the initiative taken by Ramred sir is also I appreciate it madam wholeheartedly. మీ ఉద్దేశ ప్రకారం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అసలు యూపీఎస్సీకి ఎందుకు రావాలి అని అనుకుంటున్నారనే పాయింట్లో కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేనంటాను మేడం, యూపీఎస్సీకి చాలామంది చాలా రకాల రీజన్స్ వల్ల వస్తారు మేడం. కొంతమంది ప్రూవ్ చేసుకుందామని వస్తారు, కొంతమంది దీంట్లో చాలా పవర్ ఉంది అనేసి వస్తారు, కొంతమంది సోషల్ చేంజ్ తీసుకొద్దామని వస్తారు. సో నేను ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎగ్జామ్ని టూ మచ్ సీరియస్గా తీసుకొని మన లైఫ్ అంతా దీనికి కనెక్ట్ అయిపోయింది, ఇది కాకపోతే మనం వేస్ట్, లేదంటే ఇది కాకపోతే మన లైఫ్లో ఒక పెద్ద వాయిడ్ ఉంటుంది అని అనుకునేదైతే అంతవరకు అయితే తీసుకెళ్ళకూడదు మనం. ఏ ఎగ్జామ్ అయినా ఆ లైఫ్లో ఎలాంటి థింగ్ అయినా ఇన్ కేస్ అది మనకు రాకపోయినా కానీ అది ఇట్స్ లైక్ ఎనీ అదర్ జాబ్, మనం వీ కాంట్ ఏబుల్ టు డూ ఇట్ అనే ఒక మైండ్ సెట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. కాకపోతే అది ఏదో మన ఎగ్జామ్ కొట్టలేకపోవడం వల్ల వచ్చినట్టు కాకుండా షుడ్ బి లైక్ ఇది చాలామంది రాస్తున్నారు, అందులో మనం చాలా బాగా ప్రిపేర్ అయ్యాం. ఇన్ కేస్ ఫెయిల్యూర్ వచ్చినా కానీ మేడం దెర్ ఈస్ డిగ్రీ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ డిగ్రీ ఆఫ్ సక్సెస్. 2 మార్క్స్తో పోవడం వేరు, 10 మార్క్స్తో పోవడం వేరు. కొంతమంది ఫెయిల్యూర్ అంటే అన్ని ఫెయిల్యూర్స్ ఒకటి కాదు,
అలానే అన్ని సక్సెస్లు కూడా ఒకటి కాదు. కరెక్ట్. ఒకరు 2 మార్క్స్తో పోయి ఒకరు 10 మార్క్స్తో పోయి ఉండొచ్చు, ఒకరికి అసలు చాలా తక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. సో అందుకే అంత డిసాటిస్ఫై అయిపోయి సో ఆపేద్దాం మధ్యలో అని అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, యూ గివ్ అనదర్ ఛాన్స్. రైట్. సో బట్ ఇవన్నీ ఉన్నా కానీ ఐ థింక్ వీ షుడ్ నో మోర్ అబౌట్ ది సర్వీస్. చాలామంది ఐఏఎస్ అయ్యాక కూడా ఐఏఎస్ ఏం చేస్తారనేది తెలియదు. ఈవెన్ నాకు కూడా కంప్లీట్ పిక్చర్ తెలియదు అనమాట. కరెక్ట్. పాసిబుల్లీ వీ షుడ్ రీడ్ మోర్ బుక్స్ అరౌండ్, తర్వాత మోర్ ఇంటరాక్షన్స్. ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా అలాంటివి చేస్తే చాలా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. హౌ ఏ డే వర్క్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లైఫ్లో ఒక డే ఎలా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్ డేలో లైఫ్ ఎలా ఉంటుంది. సో పాసిబుల్లీ దిస్ నీడ్స్ టు గో. కరెక్ట్. సో దట్ వాళ్ళకి ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఏం చేస్తాం ఫ్యూచర్లో అనేది ఒక క్లారిటీ లేకుండా జరిగిపోతుంది ప్రాసెస్ అంతా. నిజం. సో అది కొంచెం ఉంటే బాగుంటుంది మేడం. ఈ 7 years జర్నీలో, యూపీఎస్సీ జర్నీలో మీరు తెలుసుకున్నది ఏంటి? నేను తెలుసుకుంది ఏంటంటే మ్యామ్, ఫస్ట్ థింగ్ పేషెన్స్ అనేది లైఫ్లో చాలా రివార్డింగ్ మ్యామ్. ఇంకొకటి స్ట్రగ్లింగ్ డేస్ అనేవి, దాంట్లో కూడా చాలా బ్యూటీ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు స్ట్రగ్లింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే చెప్పారు, డబ్బులు లేని స్టేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఒక 1000 రూపీస్ ఉంటుంది, కాకపోతే మన ఖర్చులు ఒక 900 ఉంటుంది. దే విల్ బి ఓన్లీ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ విల్ బి రిమైనింగ్. సో ఆ టైంలో కూడా మనం దానికి బ్యాడ్గా ఫీల్ అవ్వడం కంటే రాదర్ వీ నీడ్ టు ఫీల్ దట్ ఓకే 100 రూపీస్ సో వీ కెన్ డూ సంథింగ్, వీ కెన్ హ్యావ్ సమ్ గుడ్ కాజ్. నేను ఇదే విషయాన్ని చిన్నజీవి స్వామి గారిని అడిగాను, భలే ఆన్సర్ చెప్పారు ఆయన, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఆకలి ఉంటేనే అన్నం విలువ తెలుస్తుంది. నీకు చేతిలో ₹1 లేకపోతేనే రేపు ₹1 వస్తే నువ్వు ఎంతో సంతోషపడతావు. నీకు అన్ని కోరుకున్న వెంటనే ఇలా ఇలా వచ్చేస్తే నీకు అసలు దాని సంతోషమే తెలియదు అంజలి అన్నారు. మా ఫాదర్ కూడా అలాంటిదే చేస్తారు మేడం. ఫస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ రెంట్ ఇవన్నిటికీ కట్టుకోవడానికి వేసేస్తారు అనమాట. తర్వాత ఎన్నిసార్లు అడిగినా 2000 వేస్తారనమాట. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ నాకు కూడా తెలుసు, వచ్చే జీతంలో ఎవరిని దేహి అని అడగకుండా అన్ని ఎవ్రీ మంత్ ఇవ్వాల్సినవి ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాటివే మనవి. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి. అంటే మా ఫాదర్ ఆ 10,000 ఒకేసారి వేయచ్చు, చేస్తారనమాట. సో అది వేసినప్పుడు 2000 ముందు తీసుకున్న 2000 ఎక్కడో అప్పు తీసుకున్నమాట, దానికి వెళ్ళిపోద్ది మళ్ళీ కొత్తగా. సో అలాగా హీ ఆల్వేస్ కెప్ట్ మీ ఆన్ టోస్ అనమాట. దానివల్ల నాకు ఒక హ్యూమిలిటీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఫోన్ కొనుక్కోవాలి, సో నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట తర్వాత. లేదంటే ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి, అలాంటి ఫీలింగ్స్ లేదు. ఎందుకంటే మా ఐటీ ఖరగ్పూర్ ఫ్రెండ్స్ అందరూ దేవర్ ఎర్నింగ్ లాట్ కదా, అవన్నీ చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసినవన్నీ. కానీ నిజానికి ఐటీ ఖరగ్పూర్లో చదివిన వాళ్ళకి చాలా మంచి స్కేల్ ఉన్న జాబ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ నేను ఇంకేంటంటే మేడం, ఈ ప్రిపరేషన్లో వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్కి చదవడమే ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్ ప్రాసెస్. అంటే నేను కొన్ని రోజులు ఎలా ఉండేవాడిని అంటే అలా చదువుకుంటూ, ఎస్పెషలీ మోడర్న్ ఇండియా నాకు కొంచెం ఫేవరెట్ సబ్జెక్ట్స్, అది చదువుతున్నప్పుడు ఇండిపెండెన్స్ వస్తుంది అన్న ఫేజ్ ఒక 3-4 years దాని గురించి చదువుతున్నప్పుడు దట్ వాజ్ మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్. అట్ ది సేమ్ టైం సైకాలజీలో గురించి చదువుతున్నప్పుడు సో ఈ స్మాల్ థింగ్స్, ఏదో ఒక ట్రిప్కి వెళ్ళలేదు లేదంటే ఒక దీనికి వెళ్ళలేదు, దీస్ ఆర్ వెరీ పెట్టి థింగ్స్ అని అనిపించేది. ఎందుకంటే అది మనం చేస్తున్న ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వీ కెన్ అండర్స్టాండ్ ద హోల్ వరల్డ్. ఎకానమీ ఇలాంటివి చదువుతున్నాయి అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు, న్యూస్ పేపర్ చదివితే ఏం అర్థమయ్యేది కాదు. బట్ నౌ వెన్ ఐఎమ్ రీడింగ్ ఐ కుడ్ అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ఎగ్జామ్. యూ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో గెయినింగ్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ప్రైమరీ మోటివేటర్స్. కానీ ఒకటండి, ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండి ఎవరో ఇంట్లో ఎవరో యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు లేదా ఐఏఎస్లో ఐపీఎస్లో ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు వస్తే అన్ని కంఫర్ట్స్ ఉన్న ఆ సిచ్యువేషన్ వేరు, కష్టంలోంచి ఒక బర్నింగ్లోంచి వచ్చిన ఒక సివిల్ సర్వెంట్ వేరు. సో మీలాంటి వాళ్ళు ఎంతోమంది యూపీఎస్సీలోకి రావాలి, ఎన్నో రిఫార్మ్స్ జరగాలి, ఎంతో ప్రజలకి సొసైటీకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్.